ఒక మంచి స్వీట్ రెసిపీ వీడియోలో చూపించబోతున్నాను. సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకుంటారో వీడియోలో చూసేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను. ఇది బాగా బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి ట్రాన్స్పరెంట్ రావాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసుకోవడమే. నెక్స్ట్ యాలకుల పొడి యాడ్ చేశాను. మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. కూల్ అయిన తర్వాతనే మిల్క్ యాడ్ చేయాలి, లేదంటే విరిగిపోతాయి. సో స్టవ్ మీద లో ఫ్లేమ్లో థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. సో లాస్ట్లీ జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ అయితే డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే. నాకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం. మరి మీకు ఏ స్వీట్ ఇష్టమో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.